37వ వచనాన్ని జ్ఞాపకం చేసుకుందాం ప్రియులారా. 24వ అధ్యాయం 37వ వచనం. నోవాహు దినములో ఎలాగో జరుగును మనిషి కుమారుడు రాకడందు అలాగే ఉండును. చదవండి. మొదటి దినములలో నోహ ఓడలోనికి వెళ్ళిన దినము వరకు వారు నోవాహు కాలాన్ని గురించి మత్తయి గారు కూడా నోవాహు గారు ఉన్నటువంటి పరిస్థితుల గురించి, అక్కడ ఉన్న ఇజ్రాయేల్ పరిస్థితుల గురించి మత్తయి గారు కూడా రాశారనమాట. మత్తయి గారు ఎందుకు రాశాడంటే, కొత్త నిబంధనలో కూడా పాత నిబంధన మనుషుల యొక్క స్వభావం ఎలా ఉన్నది, వారి యొక్క అలవాట్లు ఎలా ఉన్నాయి, వారి పద్ధతులు ఎలా ఉన్నాయి, వారి గుణాలు ఎలా ఉన్నాయి, వారికి ఉన్న లక్షణాలు ఎలా ఉన్నాయని మత్తయి గారు కూడా నోవాహు కాలంలో జరిగినటువంటి హిస్టరీ, నోవాహు కాలంలో జరిగింది కూడా కొత్త నిబంధన మత్తయి సువార్తలో చక్కగా రాయబడింది. అంటే నోవాహు కాలంలో ప్రజలు ఎలా ఉన్నారు? పనులకెళ్తూ పెళ్లి చేసుకుంటూ అలా బిజీ అయిపోయారు. అంటే వారి పనులలో వారు బిజీ అయిపోయారు, వారి యొక్క పనులలో వారు చాలా బిజీ అయిపోయారు. అంటే వారు దేవుడు మాట వినేటట్టుగా లేరు, దేవుడు దగ్గరికి వచ్చేటట్టుగా లేరు, దేవుడు భయం భక్తిగా వారికి లేదు. ఎందుకంటే వారు బిజీ అయిపోయారు, పనులు చేసుకోవటంలో బిజీ అయిపోయారు, పనులకు వెళ్ళిపోవటం బిజీ అయిపోయారు, కూలి పనికి వెళ్ళటం లేకపోతే ఏ పనులు పడితే ఆ పనుల వారు బిజీ అయిపోయారు. వారు నోవాహు గారు మాట వినేటట్టుగా లేరు, దేవుడు వాక్యం వినేటట్టు ఆశ వారు లేదు. ఎవరిని కదిలించినా, ఎవరిని మందలించినా అందరూ దేవుడు దగ్గరికి రండమ్మా, దేవుడు వాక్యం వినమ్మా, కుటుంబాలు కట్టుకోనమ్మా, మనసు మార్చుకోనమ్మా అని పడిపోయినవా, తెచ్చుకున్నవా, తాగినవా, తిన్నవా, పండుకున్నవా, తెల్లారిందా అన్నట్టుగా ఉంది ఇశ్రాయేలు ప్రజల స్వభావం. మీ మనసును మార్చుకోండమ్మా, మీ ఆలోచన మార్చుకోండమ్మా, మీ గుణాలు మార్చుకోండి, దేవుడు దగ్గరకు రండమ్మా, దేవుడు మీ జీవితంలో కార్యం జరుగుతుందంటే మాకు దేవుడితో పని లేదు, దైవజనుడితో పని లేదు, నాకు తెలివితేటలు ఉన్నాయి, జ్ఞానం ఉంది, నేను ఏదైనా చేయగలుగుతాను, ఎక్కడికైనా వెళ్ళగలుగుతాను, ఎలాగైనా సంపాదిస్తానని మనిషి అలా బతికారు. అయితే పిల్లరా, వీళ్ళు శావుకుని మాట వినట్లేదు, దేవుడి మాట కూడా ఎట్లా ఎందుకు ఇంట్లోదంటే బిజీ అయిపోయారు. అంటే దేవుని పక్కన పెట్టారు, నోవాహు పక్కన పెట్టి ఇష్టానుసారుగా తిరుగుతున్నారు, ఇష్టానుసారుగా తిరుగుతున్నారు. దేవుడు అంటే భయం లేకుండా, దైవ సేవకులు అంటే భయం లేకుండా వాళ్ళు తిరుగుతున్నప్పుడు అందరూ బిజీ అయిపోయారు. ఆ ఇశ్రాయేలు ప్రజలు పనుల్లో బిజీ అయిపోయారు, కుటుంబంలో బిజీ అయిపోయారు, పెళ్లి విషయంలో బిజీ అయిపోయారు, ఫంక్షన్ విషయంలో బిజీ అయిపోయారు, వాళ్ళ యొక్క సొంత కార్యక్రమాలలో బిజీ అయిపోయారు, వాళ్ళ సొంత కుటుంబంలో బిజీ అయిపోయారు. షావుకు వెళ్ళి దేవుడు మందిరానికి రానమ్మా, దేవుడు వాక్యాన్ని వినమ్మా, దేవుడికి సన్నిధికి రానమ్మా, నీ భర్త మాత్రం, నీ భార్య మాత్రని ఎన్నిసార్లు మొత్తుకున్నా కానీ, షావుకుకి షాకులు చెప్పారు కానీ, షావుకుకి అబద్ధాలు చెప్పారు కానీ, వాళ్ళ మనసు మార్చుకొని, వాళ్ళ హృదయాలు మార్చుకొని దేవుడి దగ్గరకు వచ్చేటట్టుగా వాడు కనపడలేదు. అప్పుడు దేవుడు రాసిన 3వ అధ్యాయము 4వ వచనం కాంచి చదివితే, నిన్నే పట్టణానికి వెళ్ళాడు, నిన్నే పట్టణానికి వెళ్ళి ఒక దినమంతా ప్రయాణం చేశాడు. ఎవరి కోసం ప్రయాణం చేశాడంటే, ఆ నిన్నే పట్టణంలో ఉన్న ప్రజల కొరకు ప్రయాణం చేశాడు. ఆ నిన్నే పట్టణంలో షాపింగ్ చేసింది అనమాట. ఏం షాపింగ్ చేసిండు? కంట్రోల్ బిల్లు గురించి షాపింగ్ చేయలేదు, లేకపోతే కరెంటు బిల్లుల కోసం షాపింగ్ చేయలేదు. ఏం షాపింగ్ చేసినంటే, ఈ నిన్నే పట్టణస్తులు నా దృష్టికి బహు ఘోరమైన పాపంతో ఉన్నారు కాబట్టి వారికి నాశనం 40 రోజుల వస్తుంది కాబట్టి నువ్వు చెప్పని దైవజనులని ఇవ్వడానికి తోలిండు. హల్లెలూయా, చెప్పను కదా ప్రియులారా. అంటే ప్రియులారా, నోవాహు కాలంలోకి వెళ్తే నోవాహు మాట ఒక్కరు కూడా 120 సంవత్సరాల వాక్యం చెప్తే ఒక్క కుటుంబం కూడా రక్షించబడాలి. నోవాహు కుటుంబం రక్షించబడి నోవాహు కుటుంబం ఓడలోకి వెళ్ళింది. ఎవరితో మన దేవుడు పంపి చెందుతున్నాడు,
యమున ద్వారాగా దేవుడు చేస్తే అప్పుడు ప్రియులరా అక్కడ చూద్దాం మాట చూడండి, చదువు. 40 దినముల వరకు పట్టణము నాశనమగునని ప్రకటన చేయగా చూడండి పట్టణము వారు దేవుని యందు విశ్వాసం ఉంచి చాలు. ఎప్పుడంటే విశ్వాసం ఉంచింది? ఎప్పుడు దేవుడు ఎప్పుడు గుర్తుకొచ్చింది? వారిని ఇచ్చినప్పుడు దేవుడు గుర్తుకొచ్చారు. దేవుడు గద్దెపచ్చినప్పుడు వాళ్ళకి గుర్తుకొచ్చింది. దేవుడు యొక్క హెచ్చరిక చేసినప్పుడు దేవుడి కోపం మీ పట్టణం మీద రాబోతుంది. దేవుడి కోపం మీ కుటుంబాల మీద రాబోతుంది. దేవుడి కోపం మీ పిల్లల మీద రాబోతుంది. దేవుడి కోపం మిమ్మల్ని అంతా మార్చుతుంది. కాబట్టి వారు అందరూ దైవ సేవకులను ఏమైనా చేసిన సాటిను చెవులు శాపం చేసుకొని జాగ్రత్తగా విన్నారు. మనం కూడా సాటం చేసినప్పుడు జాగ్రత్తగా వింటాం. కానీ వాక్య ప్రకారంగా జీవిస్తున్నారు. ఎంతమంది వాక్యాన్ని చదువుకొని ఆ వాక్యంలో ఉన్న మాట ప్రకారంగా మన బ్రతుకుంటుంది. ఈ రోజు చూడండి, ఆ రోజుల్లో ఏమైనా హెచ్చరిక అక్కడ ఉన్నారంటే 2 వర్గాలు ఉంటా, గనులేమి అలుపులేమి. పిల్లరా, నిన్నే పట్నంలో ప్రజలందరూ ఎంతమంది ఉన్నారంటే 1,26,000 మంది ఉన్నారు. 1,26,000 మందికి దైవజనుడైన యెహోవా దేవుడు అంటే దైవ సేవకుడు మాటిని వాళ్ళు ఎలా ఉన్నారంటే దేవుని యందు విశ్వాసం ఉంచి ఉపవాసం సాధన చేశారు, ఉపవాస ప్రార్థన పెట్టారు. ఏమండి, మంచిగా ఉన్నప్పుడు దైవుడు ఎన్నిసార్లు చెప్పిండండి? మంచిగా ఉన్నప్పుడు ఎన్నిసార్లు మన ఇంటికి తిరిగిందండి? మంచిగా ఉన్నప్పుడు ఎన్నిసార్లు ఫోన్ చేసి ప్రార్థనకి రండమ్మా, ప్రార్థనలో పాల్గొండమ్మని ఎన్నిసార్లు ఇంటికి చెప్పడానికి పోయాక తిరిగిన ఫోన్ చేసి పిలిచినా కానీ ఎంతమందిని సాగు చెప్పేవాళ్ళు, ఎంతమంది అబద్ధాలు చెప్పేవాళ్ళు, ఎంతమంది నటించేవాళ్ళు, ఎంతమంది మోసం చేసేవాళ్ళు. దేవుడు అంటే భయం లేక, సేవకులంటే భయం లేకుండా, సంఘం అంటే భయం లేకుండా, మందిరం అంటే ఈయన లేకుండా ఇష్టానుసారంగా తిరుగుతూ, ఇష్టానుసారంగా మాట్లాడుతూ, ఇష్టానుసారంగా జీవిస్తూ ఏదో ఖాళీగా ఉన్నానవే, ఏదో ఒక టైం ప్రచేద్దామని, ఏదో నీ యొక్క టైం పాస్ కి ఏదో ఖాళీగా ఉన్న దేవుడి మందిరానికి వస్తే దైవజనుడు ఊపుకుంటునే కానీ దేవుడు తోలు తీస్తాడు. ప్రియులారా, దేవుడు అంటే ఏమనుకుంటున్నా? వాక్యాన్ని చదువుతుంటే రేపు నాకు నిద్ర పట్టట్లేదండి. ఎందుకో తెలుసా? మన జీవితం ఇంతలో కలిపి ఎంతో మాయమైంది. జీవితం నీటి పట్టు లాంటిది. చనిపోయిన ఎంతలే నీ హిస్టరీ అంతా అక్కడికి వెళ్ళిపోతే నువ్వేమనుకుంటూ తెలుసా? నువ్వు నా కొరకు ఎలా బతికా, నువ్వు పొందుకున్న రక్షణ ఎంతమందికి చెప్పావు, నీకున్న సాక్ష్యాన్ని ఎలా కాపాడుకున్నావు, నీకు ఇచ్చిన జీవిత కాలాన్ని ఎలాగ మలుసుకున్నావు, ఎలాగ నా నామాన్ని మహిమపరచిన అని దేవుడు అంటే ఏం జవాబు ఉంది? నీ దగ్గర ఆన్సర్ ఉందా? పోనీ ఇక్కడి నుంచి ఇంటికెళ్తే నీకు గ్యారెంటీ ఉందా? 5 అడుగులు అందం ఉన్నా నీకు గ్యారెంటీ లేదు. 5 రూపాయలు పెళ్లికైన గ్యారెంటీ ఉంది. ఇది మన జీవితం, ఇది మన లైఫ్, ఇది మన కుటుంబం. దీనికోసం అది కాదు, ఇది కాదు అని పిల్లలు అబద్ధాలు, మోసాలు, కుళ్ళుమోపు, కులంత్రాలు, స్వార్థాలు, అసూయ, చిన్న పెద్ద లేకుండా, వర్ష వాడకుండా భయంకరంగా పాపులో ఉంటూ, పాపులో బతుకుతూ ఉన్న 4 రోజులు ఎలా సంపాదించుకున్నా, ఎలా దోచుకున్నా, ఎలా మోసం చేద్దాం, ఎలా బతుకుదామని ఆలోచిస్తున్నాడు భూమి మీద ఉన్న మనిషి. నిమిషానికి కొట్టుకునే 72 సార్లు గుండె. ఇది కానీ ఒక్కసారి సైలెంట్ గా పోతే నీ కాళ్ళు పని చేస్తాయా, నీ చేతులు పని చేస్తాయా, నీ నాలుక పని చేసిద్దా, నీ చూపు పని చేసిద్దా? ఇది మన జీవితం అండి. 6 మనిషి కోసం అనంతమైన లోకాన్ని కలిగించిన దేవుడిని మర్చిపోయి దేవుడు ద్వారాగా, దేవుడు పక్షాన దైవజనుడికి ఈనకుండా, పడిపోకుండా, మాట్లాడకుండా ఇష్టానుసారంగా బతుకుతే దేవుడు హెచ్చరిక, దేవుడు కోపం. దైవజనులు ఊరికినే ఉండొచ్చు, దైవజనులు ఊరికినే ఉండొచ్చు, పరిశుద్ధాత్మ దేవుడు మాత్రం హెచ్చరిస్తున్నారు. నిన్నే 40 రోజుల్లో నాశనం అయిపోతుందని షాపింగ్ చేయగానే వాళ్ళు పనులకు పోలేకపోయారు, కూలి పనులు పోలేకపోయారు, వ్యవసాయం పనులు చేయలేకపోయారు, పత్తి బాలేదు, కలుపు బాలేదు, ఏ పనికి బాలేదు. కనీసం మేకలు కూడా ఏడవలేదు, గొర్రెలు కూడా ఏడవలేదు, ఎడ్లు కూడా ఏడవలేదు, కనీసం నీరు పెట్టం కూడా వాళ్ళు పోలా. ఎందుకు తెలుసా? వాళ్ళ గుండెల్లో రైలు పట్టాలు పరుగులెత్తుతున్నాయి. దేవుడు కోపం.
ఉగ్రత వచ్చినాక అందరూ అనుకున్నారు, ఈ పట్టణం నాశనం అయిపోతుంది కాబట్టి, ఈ పట్టణంలో ఉన్నది మనమే కాబట్టి, మన అక్క చెల్లెలు, మన అన్నదమ్ములను, మన తోడబుట్టిన వారిని కాపాడుకోవాలంటే మనందరూ ఆ దేవుడు ఉందని విశ్వాసించుదాం. మన కాపాడుతున్న దేవుడే మనం శిక్షిస్తానంటున్నాడే, మన ప్రేమించిన దేవుడే మన భూములు లేకుండా చేస్తానంటున్నాడే. ఎవరికి చెప్పుకుందాం, ఎవరి దగ్గరికి వెళ్దామని వాళ్ళందరూ ఏకమై ఉపవాసం ఉండి 3 రోజులు ప్రార్థన పెట్టారంట. చెప్పగలరా ప్రియులారా? ఎప్పుడు పెట్టారు ఈ ఉపవాస ప్రార్థన? ఎప్పుడు పెట్టారు? క్షమ. దేవుడి యొక్క వార్నింగ్ వచ్చినప్పుడు చాలా మంది ప్రియులారా, కొన్ని మంది దైవ సేవకులు ఎన్నిసార్లు చెప్పిన మారు మనసు పొందుకోమ్మా, పాపల నుంచి బయటపడమంటే ఇంకా టైం ఉంది అయ్యారో, ఇంకా సమయం ఉంది అయ్యారా? ఇంకా నీకు సమయం ఉందా? ఇంకా నీకు టైం ఉందా? ఎప్పటికే 30 సంవత్సరాలు నీ జీవితంలో గడిచిపోతే, ఇంకా 20 సంవత్సరాలు గడిచిపోతుంటే, 35 గడిచిపోతుంటే, 45 గడిచిపోతుంటే, 50 గడిచిపోతే, ఇంకా నీకు సమయం ఉందా? సమయాన్ని ఇచ్చింది నువ్వు మారటానికి, సమయాన్ని ఇచ్చింది నీ బుద్ధి మార్చుకోవడానికి, సమయాన్ని ఇచ్చింది నీ గుణాన్ని మార్చుకోవడానికి, సమయాన్ని ఇచ్చింది నీ అలవాట్లు మార్చుకోవడానికి దేవుడు సమయాన్ని ఇస్తే, ఆ సమయాన్ని ఇంకా పెంచుతుంటే ఇది నేను ఉంచుతురా. మనం ఇంకా ఉన్న గుడ్డు గేదె దానికి తగులేసి పచ్చిగట్టు వేసి దానికి పాలు ఈతకి నువ్వు తెప్ప తీసుకొని పాలు మీటడానికి తల్లితో నీకు ఎంత కోపం వచ్చింది? అవునా కదా? గుడ్డు గేదె పాలిపోతే నువ్వు దాన్ని రసరసలాడుతావే, కళ్ళని ఎవరు చేస్తావే, సన్నగా తీసుకొని బాగుతావే. మరి భూమి మీదకి వచ్చి ఇన్ని సంవత్సరాలు కాపాడుతున్న దేవుడు ఏమనాలి? ఒక గేదె పాలిపోతే నీకు రసరసలాడతావు, కేజీ కోడి పిల్ల పక్కన పిల్లల కోడిగుడి పెట్టలేదని నేను కోసుకొని తింటాడు నువ్వు. నువ్వేమన్నాడు? 3 సంవత్సరాలు గడిచిపోతున్నాయిగా, నువ్వు మారేవా? నీ కుటుంబం మారిందా? నీ పిల్లలు మారారా? భర్త మారిందా? భార్య మారిందా? అలవాట్లు మారిందా? శుభాలు మారిందా? భాష మారిందా? మారిన ముసుగులోనే ఉన్నావు. పూర్తిగా మారు మనుషులకు మాత్రం రాలేదు. దేవుడు కోపం వచ్చినప్పుడు వాళ్ళు 3 రోజులు ఉపవాసం ఉండాలనుకున్నారంట. అంతకుముందు షాపు చెప్తున్నారా? వెళ్ళదు. దేవుడు చెప్తున్నారా? వెళ్ళదు. హెచ్చరిక ఇంటి మీదకి హెచ్చరిక వచ్చినప్పుడు, పట్టణం మీదకి హెచ్చరిక వచ్చినప్పుడు, పిల్లల మీదకి హెచ్చరిక వచ్చినప్పుడు అప్పుడు భయమైందండి వాళ్ళకి. అప్పుడు వాళ్ళకి వణుకు పుట్టిందండి. ఏ పనులు బాగుంది అంటున్నారు? దేవుడు ఎందుకు విశ్వాసం ఉంచి 3 రోజులు ఉపవాస ప్రార్థన చేద్దాం. ఒకవేళ దేవుడు మన పాపాలు క్షమించి, మన యొక్క పాపంలో నుంచి మనం ఒప్పుకుంటే దేవుడు క్షమించి కనికరిస్తే మనం బతుకుతున్నాం, లేకపోతే చచ్చిపోతాం. చచ్చిపోయిన వాళ్ళు పరదోషంలో కడుగు పెడతారా? పరలోకాన్ని కడుగు పెడతారంటే అడుగు పెట్టే వాళ్ళు లేరు. ఎందుకంటే స్వార్థాలు కండి, అసూలు కండి, అన్నదమ్ములకే పడట్లేదు, అక్కజలకే పడట్లేదు, అత్తగొడలకే పడట్లేదు, అందరం ఒకే ప్రార్థనకు వచ్చేది. ఎవరిలో మంచితనం ఉంది? ఏ వ్యక్తిలో మంచితనం ఉంది? ఏ వ్యక్తిలో మంచి గుణం ఉంది? నువ్వు పెట్టుకున్న బైబిల్ మహాపరిశుద్ధమైన గ్రంథం. ఆ గ్రంథం కోసం కొన్ని 1,000,000 మంది హతసాక్షులైపోయారు. నీ చేతిలో ఉంటే చాలా ధన్యులే మనం. ఆ వాక్యాన్ని చదువుతున్నాము మనం ధన్యులము, ఆ వాక్యాన్ని మనం ధన్యులము. కానీ దాని ప్రకారంగా మనం బతుకుతున్నామా? 3 రోజులు ఉపవాస ప్రార్థన ఉంటారు. మరి పనులకి ఎందుకు పోలేదు వాళ్ళు? పనికి ఎందుకు పోలేదని మనం కూడా తిరిగి అప్పట్టు చదువు కొన్ని సంఘాలలా, మీరు చాలా మంచి వాళ్ళు, కొన్ని సంఘాలలా ఏదైనా కష్టం వచ్చేదా అయ్యో ప్రార్థన పెట్టండి మా ఇంట్లో. అంతకుముందు ఎన్నిసార్లు జరిగింది అయ్యారు వాళ్ళ ఇంటి చుట్టూ చెప్పాలమ్మా, ప్రార్థన కూడి పెట్టుకోనమ్మా, ప్రార్థన కూడి పెట్టుకున్నామా, ఇంట్లో శోభన పోతే ఇంట్లో సమాధానం ఉండాలమ్మా, వాక్యం ద్వారా, ప్రార్థన ద్వారా, సాక్ష్యం ద్వారా మీ హృదయాలు మార్చబడతాయమ్మా అని ఎన్నిసార్లు మాత్రం వాము మాకు ఇప్పుడు కుదరదు అయ్యారు. పరిచయని సంఘాన్ని పక్కన పెట్టి ప్రార్థన కూడి పెట్టుకొని తిరిగితే పని బాటలాగా కాదు సేవకుడు. మీరు బాగుపడాలని, మీ కుటుంబాలు బాగుపడాలని, యేసు క్రీస్తుని నిజ రక్షకుడుగాని తెలుసుకోవాలని వాళ్ళందరూ ఉపవాసాలు ఉన్నారు. ఆ పట్టణాన్ని పరిపాలన చేస్తున్న రాజు సింహాసనం దిగి వచ్చేసాడు. రాజుకు డబ్బు ఉంది, రాజుకు పలుకుబడి ఉంది, రాజుకు అధికారం ఉంది. ఆయన దేవుడు మాట్లాడు, శావుకుడు మాట్లాడు. ఈరోజు మనం శావుకుడు మాట వింటున్నావా? రాజే శావుకుడు మాట్లాడు. ఆ దేశాన్ని పరిపాలన చేస్తున్న శావుకుడు మాట
రాజు సేవకుడు మాట్లాడినారు కానీ ఈరోజు మనం సేవకుడు మాట్లాడినట్లు చూడండి. వాళ్ళందరూ గోడపట్ట కట్టుకుని ఉపవాస ప్రార్థన చేయటం ద్వారాగా దేవుడు వారి పశ్చాత్తం బట్టి, వారి ప్రార్థన బట్టి, వారు ఒప్పుకున్న పాపాలను బట్టి దేవుడు ఏం చేస్తే సార్ వారి మీదకి వచ్చే కీడిని, ఆ పట్టణం మీదకి వచ్చే కీడిని, ఆ పిల్లల మీదకి వచ్చే కీడిని దేవుడు తప్పించాడు. చెప్పగలం ప్రియులారా, మనం కూడా దేవుడు మాట్లాడాలి. దైవ సేవకులు మాటింటే మనకి, మన కుటుంబానికి చాలా మేలు ప్రియులారా.